ఇంద్రద్యుమ్నుడు ధర్మరాజు మార్కండేయ మహాముని చెప్పిన కథలు వింటూ, నేను ఒకటి అడుగుతాను, ఏమి అనుకోకు, నీకంటే వృద్ధులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుగా, ఉన్నారు, చెబుతాను అని మార్కండేయముని ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. ఇంద్రద్యుమ్నుడు అని ఒక రాజు ఉండేవాడు. అతడు దేవేంద్ర లోకంలో హాయిగా ఉంటూ ఉండగా ఎంతో కాలం అతని కీర్తి లోకంలో మాసిపోయింది. ఆ కారణంగా దేవలోకంలో ఉండడానికి నీవు తగవని స్వర్గం నుండి కిందికి తోసేశారు. అప్పుడు మార్కండేయుడి దగ్గరికి వచ్చాడు. నేను తెలుసా అని అడిగాడు. నేను ఎరగను అని చెప్పాను. అయ్యా, ఎంతో పుణ్యం చేసిన వాడిని ఇంద్రద్యుమ్నుడిని, మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుగా, హిమాలయ పర్వత శిఖరం మీద ప్రావాకర్ణుడు అని ఒక పునుగు పెట్టి ఉంది, నాకంటే పెద్దది, దానికి తెలిస్తే తెలియాలి, నేను గురించి అక్కడికి వెళ్ళు అన్నాను. నన్ను రమ్మన్నాడు. నేను రాలేను అన్నాను. కదలడం కష్టం అని చెప్పాను. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు గుర్రం అయ్యాడు, నన్ను మోసుకుని వెళ్ళాడు. ఇద్దరం ప్రావాకర్ణుడి దగ్గరికి వెళ్ళాం. నన్ను అడిగినట్టే ప్రావాకర్ణుడిని అడిగాడు. ఇంద్రద్యుమ్నుడు చాలాసేపు ఆలోచించిన పిమ్మట నిన్ను ఎరగను అనేశాడు. అయితే ఇంద్రద్యుమ్నం అని ఒక చెరువు ఉంది, అక్కడ నాళిక జంగుడు అని కొంగ ఉంది, అది నాకంటే పెద్దది, అది నిన్ను ఎరిగితే ఎరిగి ఉండొచ్చు, దాన్ని అడుగు వెళ్ళి అన్నాడు. ప్రావాకర్ణుడు ఇంద్రద్యుమ్నుడు మళ్ళీ గుర్రమై నన్ను ప్రావాకర్ణుడిని తీసుకుని వెళ్ళి మమ్మల్ని అడిగినట్టే అడిగాడు నాళిక జంగుడిని. అయితే ఈ చెరువులో యుగంధరుడు యాకుపారుడు అని ఒక తాబేలు ఉంది, అది నాకంటే కూడా పెద్దదే, దాన్ని అడుగుదామని దాని పేరు పెట్టి పిలిచింది కొంగ. ఒక సందేహం వచ్చింది, నిన్ను అడగాలని పెద్దలు కొందరు వచ్చారు, ఒకసారి బయటికి రాంది. చెరువులోంచి బయటికి వచ్చింది తాబేలు. అయ్యా, నేను ఇంద్రద్యుమ్నుడిని, ఎంతో పుణ్యం చేసిన వాడిని, నన్ను ఎరుగుదువా అని యథాప్రకారం అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ఏమన్నారు? ఇంద్రద్యుమ్నుడా అని కాసేపు తల వంచుకుని ఉంది తాబేలు. దాని కళ్ళ నుండి నీళ్లు కారడం మొదలుపెట్టాయి. గద్గద కంఠంతో చెప్పింది, అయ్యా, ఇంద్రద్యుమ్నుడు మహారాజు, నేనెరగనా, ఎంత ఉత్తముడైనా, ఏ భయం లేకుండా ఎన్నిసార్లు రక్షించాడు నన్ను, ఇక్కడ ఎంత దయాశాలి, ఆయన్ని ఎన్నటికైనా మరవగలనా, ఆ మహాత్ములు ఎన్ని యజ్ఞాలు చేశాయి, యజ్ఞాల్లో ఆయన బ్రాహ్మణులకి ఇచ్చిన ఆవుల డెక్కల వల్ల భూమి తవ్వుకుపోయి కదా చెరువు అయింది ఇక్కడ, అందుచేత దీని పేరు ఇంద్రద్యుమ్నం అని అంది. ఇలా తాబేలు అంటూనే ఉంది. ఇంతలో దేవలోకం నుంచి దేవతలు విమానం పంపించారు. మహారాజా, నీ కీర్తి ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉంది, దేవలోకంలో నీ నివాసం స్థిరపడింది, దయచేయి విమానం ఎక్కువ. పురుషుడి కీర్తి ఎంతకాలం భూలోకంలో ఉంటుందో అంతకాలం అతడు పుణ్యలోకం సౌఖ్యాలు అనుభవిస్తాడు అన్నారు. మంచిది, కానీ వృద్ధ ఋషిని ముసలి పూనుకు పెట్టని పనికట్టుకు తీసుకువచ్చాను, వీళ్ళ స్థానాల్లో దిగబెట్టి వస్తాను, ఉండండి అన్నాడు ఇంద్రద్యుమ్నుడు. అలాగే మమ్మల్ని దిగబెట్టి దేవలోకం విమానం మీద వెళ్ళిపోయాడు ఇంద్రద్యుమ్నుడు అని మార్కండేయముని నాకంటే పెద్దవాళ్ళు లేకపోలేదు అని ధర్మరాజుకు చెప్పాడు. ఈ ఛానల్ చూస్తున్న అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.